కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించింది అధిష్టానం. ఈ క్రమంలోనే కాసేపట్లో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానున్నారు కీలక నేతలు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ముందుగా ఈ సమావేశంలో ఏ నేతలు పాల్గొనున్నారు, అసలు ఏ అంశాలపై చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాసేపట్లో కీలక సమావేశం జరగబోతోంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వీరి నేతృత్వంలో ఈ సమావేశం జరగబోతోంది. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి సమావేశం. సో ఈసారి కాంగ్రెస్ పార్టీని అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసే దిశగా ఇప్పటి నుంచే అన్ని రాష్ట్రాల్లో అందుకు తగినటువంటి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ దిశగా ఈరోజు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొత్త కార్యవర్గాల నియామకం కానీ, అలాగే ఏఐసీసీని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి యువతకు పెద్దపీట వేసే దిశగా ఆలోచిస్తున్నారు. సో రాహుల్ గాంధీని వచ్చే ఎన్నికల కల్లా ఈసారి ప్రధానిగా చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. సో ఆ నేపథ్యంలో ఏఐసీసీని పూర్తిగా ప్రక్షాళన చేసి యువతకు అత్యధికంగా పదవులు ఇచ్చే దిశగా ఈసారి కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేసి ఆ పదవులను కూడా ఇవ్వబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఇలా మిగిలినటువంటి అనేక స్టేట్స్లో ఇప్పటికీ కార్యవర్గాలన్నీ కూడా రద్దయినటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు కొత్త కార్యవర్గాలను నియమించబోతున్నారు. అలాగే ఇటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి టర్ము పూర్తయినటువంటి నేపథ్యంలో తెలంగాణ సహా 8 రాష్ట్రాలకు పిసిసి అధ్యక్షులను నియమించబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి కసరత్తు పైన కూడా అధిష్టానం దృష్టి సారించింది. సో రాబోయేటువంటి 10-15 రోజుల్లో మొత్తం పూర్తిగా నియామకాలన్నీ కూడా పూర్తి చేసి సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఒక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. అలాగే మరికొన్ని నెలల్లో 1-2 నెలల్లోనే 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మహారాష్ట్రలో ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి చాలా మంచి ఫలితాలు సాధించినటువంటి నేపథ్యంలో ఈసారి అసెంబ్లీలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. సో ఆ నేపథ్యంలో మహారాష్ట్ర పైన ఫుల్ ఫోకస్ పెంచింది. అలాగే ఇటు హర్యానా, జమ్మూ కాశ్మీర్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటుకోవాలని కాంగ్రెస్ పార్టీ మొత్తం తన యంత్రాంగానంతా కూడా బలోపేతం చేస్తుంది. అందుకు తగ్గట్టుగా పూర్తిగా పార్టీని ప్రక్షాళన చేసి ఏఐసీసీకి కొత్త ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జీలు, జనరల్ సెక్రటరీస్ అందరినీ కూడా కొత్తగా నియమించబోతున్నారు. అలాగే గతంలో తీసుకున్నటువంటి జైపూర్ డిక్లరేషన్ మేరకు 50% పదవులు యువతకి, 50 లోపున్న వారికి 50% పదవులు ఇచ్చే దిశగా నియామకాలన్నీ కూడా చెబుతున్నారు. సో టోటల్గా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి వచ్చే ఎన్నికల నాటికి తిరిగి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేటువంటి ఒక టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పూర్తి సంస్థాగతంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.